అందరికీ నమస్కారం. నా పేరు రవి. మీరు చూస్తున్నారు మైటీ క్లాస్ రూమ్స్. ఈరోజు మనం యూరోప్ కాంటినెంట్కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి టాప్ 100 ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ప్రపంచంలోని కాంటినెంట్స్లో సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ యూరోప్ కాంటినెంట్. యూరోప్ కాంటినెంట్ ఏరియా 99,08,600 చదరపు కిలోమీటర్లు. ఫ్యాక్ట్ నెంబర్ 2, జనాభా పరంగా చూసినట్లయితే ఆసియా, ఆఫ్రికా ఖండాల తర్వాత 3వ స్థానంలో యూరోప్ ఖండం ఉంటుంది. యూరోప్ ఖండంలో మొత్తం 49 దేశాలు ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, హైయెస్ట్ పీక్ అంటే ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్బ్రస్. దీని యొక్క హైట్ 5,643 మీటర్లు. ఇది రష్యాలోని కాక్సస్ పర్వతాల్లో ఇక్కడ ఉంటుంది, మౌంట్ ఎల్బ్రస్. ఫ్యాక్ట్ నెంబర్ 4, యూరోప్ ఖండంలో అతిపెద్ద సరస్సు లాడోగా సరస్సు రష్యా దేశంలో ఉంటుంది. వైట్ సీకి దక్షిణంగా ఇక్కడ ఉంటుంది. మొత్తం ఐరోపా ఖండంలో అతిపెద్ద సరస్సు లాడోగా లేక్ యొక్క వైశాల్యం 17,700 చదరపు కిలోమీటర్లు. ఫ్యాక్ట్ నెంబర్ 5, యూరోప్ ఖండంలో పొడవైన నది వోల్గా నది. దీని యొక్క పొడవు 3,530 కిలోమీటర్లు. ఇక్కడ యూరో పర్వతాలు ఉంటాయి, ఇక్కడ యూరో నది ఉంటుంది. ఇది యూరో పర్వతాలకు పశ్చిమంగా మాస్కోకి దగ్గరలో ఇక్కడ జన్మించి ఇలా ఇలా దక్షిణ దిక్కు ప్రవహించి కాస్పియన్ సీలో కలుస్తుంది. ఇది కాస్పియన్ సీ. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఐరోపా ఖండంలో పొడవైన నౌకాయాన కాలువ స్టాలిన్ కాలువ. ఇది రష్యా దేశంలో ఉంటుంది. రష్యా దేశంలో 2వ మోస్ట్ పాపులస్ సిటీ అయినటువంటి సెయింట్ పీటర్స్బర్గ్ ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ సెయింట్ పీటర్స్బర్గ్ దగ్గర నుంచి ఇలా ఉత్తరంగా పయనించి ఇది ఇక్కడ మనకు కనిపించేది వైట్ సీ అన్నమాట. వైట్ సీని కనెక్ట్ చేస్తుంది. అంటే సెయింట్ పీటర్స్బర్గ్ నగరాన్ని వైట్ సీని కలిపేది స్టాలిన్ కెనాల్. ఈ స్టాలిన్ కెనాల్ బాల్టిక్ సముద్రాన్ని, ఇది బాల్టిక్ సముద్రం, ఈ బాల్టిక్ సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ మరియు స్టాలిన్ కెనాల్ ద్వారా వైట్ సీలో ప్రవేశించి వైట్ సీ నుంచి అంటే తెల్ల సముద్రం, ఈ తెల్ల సముద్రం నుంచి ఇలాగా బ్యారెంట్స్ సీ తర్వాత ఆర్కిటిక్ ఓషన్, పైన ఆర్కిటిక్ ఓషన్ ఉంటుంది, ఆర్కిటిక్ ఓషన్కి కనెక్ట్ చేస్తుంది. ఆ విధంగా బాల్టిక్ సీని ఆర్కిటిక్ ఓషన్ని అంటే ఆర్కిటిక్ మహాసముద్రాన్ని కలిపేది ఏంటంటే స్టాలిన్ కాలువ. స్టాలిన్ కాలువ యొక్క మొత్తం పొడవు 587 కిలోమీటర్లు. ఫ్యాక్ట్ నెంబర్ 7, వైశాల్య పరంగా ప్రపంచంలో అతిపెద్ద దేశం రష్యా. అలాగే ఐరోపా ఖండంలో కూడా అతిపెద్ద దేశం రష్యానే. రష్యా దేశ వైశాల్యం 39,95,200 స్క్వేర్ కిలోమీటర్స్. రష్యా ఐరోపా ఖండంలో లార్జెస్ట్ కంట్రీ, ఏరియా వైజ్ లార్జెస్ట్ కంట్రీ. రష్యా తర్వాత సెకండ్ లార్జెస్ట్ కంట్రీ చూసినట్లయితే ఇది ఉక్రెయిన్ అన్నమాట. ఇక్కడ కనిపించే ఉక్రెయిన్, ఇది ఉక్రెయిన్ దేశం. ఇది రష్యా తర్వాత యూరోప్ కాంటినెంట్లో సెకండ్ లార్జెస్ట్ కంట్రీ. ఫ్యాక్ట్ నెంబర్ 8, యూరోప్ ఖండంలో మొత్తం 200 లాంగ్వేజెస్ వరకు మాట్లాడినప్పటికి కూడా యూరోపియన్ యూనియన్ 23 లాంగ్వేజెస్ని ప్రముఖమైన లాంగ్వేజెస్గా గుర్తించడం జరిగిందన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 9, యూరోప్ కాంటినెంట్లో ఉత్తరంగా చిట్ట చివరి దేశం ఐస్లాండ్. ఇక్కడ కనిపించేటువంటి ఐస్లాండ్ ఉత్తరంగా చిట్ట చివరి దేశం. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఐరోపా ఖండంలో ఉన్నటువంటి దేశ రాజధానుల్లో జనాభా పరంగా అతిపెద్ద రాజధాని నగరం రష్యా క్యాపిటల్ మాస్కో. దీని యొక్క జనాభా 13 మిలియన్లు ఉంటుందన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 11, యూరోప్లో స్మాలెస్ట్ కంట్రీ ఏంటంటే వాటికన్ సిటీ. ఈ ఇటలీ పెనిన్సులాకి పశ్చిమంగా టెరేనియన్ సీ, తూర్పుగా అడ్రియాటిక్ సీ ఉంటాయి అన్నమాట. ఇది టెరేనియన్ సీ, ఇది అడ్రియాటిక్ సీ. ఈ టెరేనియన్ సీ షోర్లో రోమ్ నగరం మధ్యలో టైబర్ నది ఒడ్డున వాటికన్ సిటీ ఉంటుంది. ఈ వాటికన్ సిటీ ప్రపంచంలో వైశాల్యపరంగా అతి చిన్న దేశం, అలాగే జనాభాలో కూడా అతి చిన్న దేశం ఈ వాటికన్ సిటీ. ఈ వాటికన్ సిటీ యొక్క వైశాల్యం 0.44 స్క్వేర్ కిలోమీటర్స్. జనాభా సుమారుగా 1,000కి అటు ఇటుగా ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 12, ప్రపంచంలో అతి పెద్ద ద్వీపం. ఇది మనకి ఐరోపా ఖండం.
ఇక్కడ ఉత్తర అమెరికా ఖండంలో ఈ ద్వీపం ఉంటుంది. భౌగోళికంగా ఉత్తర అమెరికా ఖండానికి చెందినప్పటికీ ఇది రాజకీయంగా ఈ దీవి ఐరోపా ఖండంలో ఉన్నటువంటి ఇదిగో ఈ డెన్మార్క్ దేశానికి చెందిందనమాట. ఐరోపా ఖండంలో ఉత్తర సముద్రానికి ఇటు బాల్టిక్ సముద్రానికి మధ్యన ఒక చిన్న దేశం డెన్మార్క్ అనబడే ఒక చిన్న దేశం ఉంటుంది. ఈ డెన్మార్క్ దేశానికి చెందినటువంటి దీవే ఈ గ్రీన్లాండ్ దీవి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దీవి. ఈ గ్రీన్లాండ్ దీవిని ప్రస్తుతం కలాడిట్ నోనట్ అని పిలుస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 13. స్మాలెస్ట్ టౌన్ ఇన్ ద వరల్డ్ ఈస్ హమ్. హమ్ అనేది ప్రపంచంలోనే అతి చిన్న టౌన్. ఇందులో మొత్తం 30 మంది జనాభా నివసిస్తున్నారు. ఇది పూర్వ యుగోస్లావియా దేశంలో, అంటే పూర్వ యుగోస్లావియా దేశం 6 దేశాలుగా విభజించబడింది. అందులో క్రొయేషియా ఒకటి. ఇది క్రొయేషియా దేశం. ఈ క్రొయేషియా దేశంలో ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది హమ్ టౌన్. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఐరోపా ఖండంలో జనాభా అత్యధికంగా ఉన్నటువంటి మోస్ట్ పాపులర్ సిటీ ఏంటంటే ఇస్తాంబుల్. ఇది అంతా టర్కీ. ఇది ఆసియా ఖండంలో టర్కీ. ఈ కొంత ఐరోపా ఖండంలో ఉన్నటువంటి టర్కీ. ఇలా ఆసియా ఖండంలో ఉన్న టర్కీకి ఐరోపా ఖండంలో టర్కీకి మధ్యన ఇక్కడ బాస్ఫరస్ స్ట్రైట్ ఉంటుంది. ఇక్కడ డార్డనెల్స్ స్ట్రైట్ ఉంటుందన్నమాట. ఈ బాస్ఫరస్ స్ట్రైట్ ఇక్కడ ఉన్నది బాస్ఫరస్ స్ట్రైట్, ఇటువైపు ఉంది డార్డనెల్స్ స్ట్రైట్. ఈ 2 స్ట్రైట్స్ టర్కీ దేశాన్ని ఐరోపా ఖండం మరియు ఆసియా ఖండాల మధ్య విభజిస్తున్నాయి అన్నమాట. ఈ బాస్ఫరస్ స్ట్రైట్ దగ్గరలోనే ఈ ఇస్తాంబుల్ నగరం ఉంటుందన్నమాట. ఇక్కడ ఇస్తాంబుల్ నగరం ఉంటుంది. ఇది బాస్ఫరస్ స్ట్రైట్కి తూర్పుగా మరి పశ్చిమంగా కూడా ఇక్కడ విస్తరించి ఉంటుంది. కాబట్టి ఈ ఇస్తాంబుల్ అనే నగరం ఐరోపా ఖండంలో జనాభా ఎక్కువగా ఉన్నటువంటి నగరం. 2 ఖండాలు విస్తరించిన నగరం కూడా ఈ ఇస్తాంబుల్ నగరం. అంటే ఆసియా ఖండంలో మరియు ఐరోపా ఖండంలో కూడా ఈ ఇస్తాంబుల్ సిటీ విస్తరించి ఉంటుంది. ఈ ఇస్తాంబుల్ నగరం యొక్క మొత్తం జనాభా 16 మిలియన్లు. జనాభా ఎక్కువ ఉన్నటువంటి రెండో పెద్ద నగరం రష్యా రాజధాని మాస్కో. ఇక్కడ రష్యా రాజధాని మాస్కో ఉంటుంది. ఈ మాస్కో జనాభా 13 మిలియన్లు. జనాభా పరంగా ఇస్తాంబుల్ మొదటి ప్లేస్లో ఉంటే రష్యా రాజధాని మాస్కో రెండో ప్లేస్లో ఉంటుంది. ఇంకా ఈ ఇస్తాంబుల్ అనేది 2 ఖండాల్లో విస్తరించిన నగరం కాబట్టి దీన్ని తీసేస్తే పూర్తిగా ఐరోపా ఖండంలో ఉన్నటువంటి నగరాల్లో రష్యా దేశ రాజధాని మాస్కో మొదటి ప్లేస్లో ఉంటుందన్నమాట. ఎక్కువ జనాభా ఉన్నటువంటి 3వ నగరం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ అనేది యూరప్ ఖండంలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి 3వ నగరం. దీని జనాభా 11 మిలియన్లు ఉంటుంది. ఎక్కువ జనాభా ఉన్న 4వ నగరం యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్. లండన్ జనాభా 9 మిలియన్లు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 15. జనసాంద్రత ఎక్కువ ఉన్నటువంటి ఐరోపా ఖండ దేశం మొనాకో. ఈ మొనాకో దేశం ఫ్రాన్స్ దేశానికి ఇటలీ దేశానికి మధ్యన ఫ్రాన్స్ దేశపు ఆగ్నేయ భాగంలో ఇక్కడ మొనాకో ఉంటుందన్నమాట. ఈ మొనాకో దేశం యూరప్ ఖండంలో ఎక్కువ జనసాంద్రత కలిగినటువంటి దేశం. ఫ్యాక్ట్ నెంబర్ 16. 7 ఖండాల్లోకెల్లా జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ఖండము యూరప్ ఖండం. ఖండాల వైపుగా చూసినప్పుడు జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ఖండం ఈ యూరప్ ఖండం. ఫ్యాక్ట్ నెంబర్ 17. ఐరోపా ఖండంలో ఉత్తరవైపు చిట్ట రాజధాని నగరం ఐస్లాండ్ రాజధాని రెగ్జావిక్. ఇది ఐస్లాండ్. ఈ దేశపు రాజధాని రెగ్జావిక్. ఇక్కడ నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా ఈ దేశాలు ఇంకా ఐస్లాండ్ కంటే పైకి విస్తరించి ఉన్నప్పటికీ వాటి రాజధానులు నార్వే రాజధాని ఇక్కడ ఉంటుంది, ఓస్లో ఇక్కడ ఉంటుంది. స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ అది ఇక్కడ ఉంటుంది. ఫిన్లాండ్ రాజధాని హెల్సింకి ఇక్కడ ఉంటుంది. రష్యా రాజధాని మాస్కో ఇలా ఉంటుంది. ఇలా చూసుకున్నట్లయితే వీటికంటే పైన ఉంటుందన్నమాట. ఐస్లాండ్ రాజధాని వీటికంటే చాలా పైకి ఉంటుంది. కాబట్టి ఉత్తరంగా చిట్ట రాజధాని నగరం ఐస్లాండ్ రాజధాని రెగ్జావిక్. ఫ్యాక్ట్ నెంబర్ 18. లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ కజకిస్తాన్. ఇది కజకిస్తాన్ దేశం ఐరోపా ఖండంలో ఉన్నటువంటి అతిపెద్ద ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ముఖ్యంగా అయితే ఈ కజకిస్తాన్ దేశం
పూర్తిగా ఐరోపా ఖండంలో లేదు. ఇక్కడ యూరల్ నది వస్తుంది. ఇక్కడ యూరల్ పర్వతాలు ఈ విధంగా విస్తరించి ఉంటాయి. ఇక్కడ నుంచి యూరల్ నది వస్తుంది. యూరల్ నదికి పశ్చిమంగా ఉన్న భూభాగం ఇది ఐరోపా ఖండానికి చెందినటువంటి కజకిస్తాన్ దేశ భూభాగం. ఈ మిగిలిన భూభాగం అంతా కూడా ఇది ఆసియా ఖండానికి చెందినటువంటి కజకిస్తాన్ భూభాగం. ప్రపంచంలో ముఖ్యమైనటువంటి అతిపెద్ద ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఏంటంటే కజకిస్తాన్. ఫ్యాక్ట్ నెంబర్ 19. ఆల్ప్స్ పర్వతాల్లో ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ బ్లాంక్. ఇక్కడ స్విట్జర్లాండ్ దేశం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో ఇలాగా ఆల్ప్స్ పర్వతాలు విస్తరించి ఉంటాయి. ఈ ఆల్ప్స్ పర్వతాల్లో ఎత్తైన శిఖరం మౌంట్ బ్లాంక్ శిఖరం. మౌంట్ బ్లాంక్ దీని యొక్క ఎత్తు 4810 మీటర్లు. 4810 మీటర్లు. ఫ్యాక్ట్ నెంబర్ 20. యూరప్ ఖండంలో ఎత్తైన పర్వతాలు ఈ స్విట్జర్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఆల్ప్స్ పర్వతాలు. ఫ్యాక్ట్ నెంబర్ 21. యూరప్ ఖండంలో రెండవ పొడవైన నది డాన్యూబ్ నది. ద సెకండ్ లాంగెస్ట్ రివర్ ఈజ్ డాన్యూబ్. ఇది జర్మనీ యొక్క దక్షిణ ప్రాంతంలో బ్లాక్ ఫారెస్ట్ పరిసర ప్రాంతాలు, ఈ పరిసర ప్రాంతాల్లో జన్మించి ఇక్కడ నుంచి ఇలా తూర్పుగా ప్రవహించి ఇలా ఆస్ట్రియా రాజధాని వియన్నా మీదుగా, అలాగా స్లోవేనియా క్యాపిటల్ బ్రాటిస్లావా మీదుగా, హంగరీ క్యాపిటల్ బుడాపెస్ట్ మీదుగా వెళ్ళి ఇలాగ క్రోషియా దేశానికి, సెర్బియా దేశానికి మధ్యగా ప్రవహించి సెర్బియా దేశంలో ఎంటర్ అయ్యి సెర్బియా దేశం ద్వారా సెర్బియా దేశంలో బెల్గ్రేడ్ నగరం పక్క నుంచి ప్రవహిస్తూ ఇలాగా రొమేనియాకి బల్గేరియాకి మధ్యలో ప్రవహించి ఆ తర్వాత రొమేనియాలో ఎంటర్ అయ్యి రొమేనియా నుంచి ఇలా వెళ్ళిపోయి ఇలాగా నల్ల సముద్రంలో కలుస్తుంది. దీని యొక్క మొత్తం పొడవు 2850 కిలోమీటర్లు. దీన్ని అంతర్జాతీయ నది అంటారన్నమాట. డాన్యూబ్ నదిని అంతర్జాతీయ నది అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 22. యూరప్ ఖండంలో అతిపెద్ద పోర్టు అంటే ఓడరేవు రోటర్డామ్ పోర్టు. ఇది నెదర్లాండ్ దేశంలో ఉంటుందన్నమాట. ఐరోపా ఖండంలో ఇక్కడ నెదర్లాండ్ దేశం ఉంటుందన్నమాట. ఉత్తర సముద్రానికి దక్షిణ దిక్కున నెదర్లాండ్ దేశం ఉంటుంది. ఈ నెదర్లాండ్ దేశంలో ఈ పరిసర ప్రాంతాల్లో రోటర్డామ్ ఉంటుంది అన్నమాట. రోటర్డామ్, ఈ రోటర్డామ్ నగరం ఇది ఒక పోర్ట్ సిటీ అన్నమాట. ఇది ఐరోపా ఖండం మొత్తం మీద కూడా అతిపెద్ద పోర్టు అంటే ఓడరేవు. ఫ్యాక్ట్ నెంబర్ 23. ఐరోపా ఖండంలో పొడవైన తీరరేఖ నార్వే దేశానికి ఉందన్నమాట. ఇది నార్వే దేశం. ఈ నార్వే దేశానికి తీరరేఖ, ఇది తీరరేఖ అనమాట. ఈ తీరరేఖ అనేక వంపులు తిరిగి ఉండటం వల్ల దేశం చిన్నదైనప్పటికీ కూడా దీని తీరరేఖ చాలా పొడవుగా ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద చూసినట్లయితే కెనడా తర్వాత రెండవ పొడవైన తీరరేఖని నార్వే దేశం కలిగి ఉంది. అలాగే ఐరోపా ఖండంలో చూసినట్లయితే ఈ తీరరేఖ పరంగా మొదటి ప్లేస్లో ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 24. ప్రపంచంలో ఎక్కువగా ఆనందంగా గడిపే పీపుల్ ఎవరంటే ఫిన్లాండ్ పీపుల్ అండి. ఇది ఫిన్లాండ్. ఈ ఫిన్లాండ్ దేశం జనాభా ప్రపంచంలోనే అత్యధిక ఆనందంగా ఉన్నటువంటి ప్రజలుగా ఈ మధ్య సర్వేలు చెప్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 25. రిలీజియస్ వైజ్గా చూసినట్లయితే 76% పీపుల్ క్రిస్టియన్స్ అండి. అలాగే 6% ముస్లిమ్స్, 18% ఎథీస్ట్స్. ఎథీస్ట్స్ అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు, థీస్ట్స్ అంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళు. అంటే 18% ప్రజలు దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 26. ఐరోపా ఖండంలో 39% భూభాగం గ్రాస్ ల్యాండ్స్తో కూడి ఉందన్నమాట. స్టెప్పీస్ అనబడే సమశీతోష్ణ మండల గడ్డి భూములు ఈ ఖండంలో ఉంటాయన్నమాట. ఈ గ్రాస్ ల్యాండ్స్ యురేషియా అంటే ఆసియా, ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 27. ఐరోపా ఖండంలో ఎత్తైన భవనం రష్యా దేశంలో ఉంది. ఇది రష్యా దేశం. ఈ రష్యా దేశంలో ఇక్కడ సెయింట్ పీటర్స్బర్గ్ నగరం ఉంటుంది.
ఈ సెయింట్ పీటర్స్బర్గ్ నగరం రష్యా దేశంలో జనాభా ఎక్కువ రెండవ నగరం. ఈ నగరంలో ఐరోపా ఖండంలోకెల్లా ఎత్తైన బిల్డింగ్ ఉందన్నమాట. దీని యొక్క ఎత్తు 462 మీటర్లు. ఇందులో 87 స్టేర్స్ ఉంటాయన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 28. డెన్మార్క్ దేశ గవర్నమెంట్ 7,000 పేర్లని రిజిస్టర్ చేసి పెట్టింది. ఆ దేశంలో పౌరులు పిల్లలకు పేర్లు పెట్టాలంటే తప్పనిసరిగా డెన్మార్క్ దేశం యొక్క గవర్నమెంట్ అనుమతి తీసుకోవాలి. ఇందులో ఒక పేరుని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 29. ఐరోపా ఖండాన్ని పెనిన్సులా ఆఫ్ పెనిన్సులాస్ అంటారు. అంటే ద్వీపకల్పాల ద్వీపకల్పం. ఇది స్కాండినేవియన్ పెనిన్సులా నెంబర్ 1. నెంబర్ 2 ఇక్కడ కోలా పెనిన్సులా. నెంబర్ 3 ఇది జూట్లాండ్ పెనిన్సులా. నెంబర్ 4 ఇది ఐబీరియన్ పెనిన్సులా. నెంబర్ 5 ఇది ఇటాలియన్ పెనిన్సులా. నెంబర్ 6 దీన్ని మొత్తాన్ని కలిపి బాల్కన్ పెనిన్సులా అంటారు. ఈ విధంగా అనేక పెనిన్సులాస్తో కూడి ఉంటుంది కాబట్టి ఐరోపా ఖండాన్ని పెనిన్సులా ఆఫ్ పెనిన్సులాస్ అంటే ద్వీపకల్పాల ద్వీపకల్పంగా పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 30. మోస్ట్ డెవలప్డ్ కాంటినెంట్ అంటే యూరప్ ఖండం మిగిలిన 7 ఖండాల్లోకెల్లా అత్యంత అభివృద్ధి చెందినటువంటి ఖండం అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 31. ఐరోపా ఖండం ఉష్ణమండల ఎడారులు లేని ఖండం అన్నమాట. ఈ ఖండం నుంచి భూమధ్యరేఖ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి అక్షాంశాలు ఏమీ కూడా పోవట్లేదు. ముఖ్యంగా కర్కట రేఖ కానీ, మకర రేఖ కానీ, భూమధ్య రేఖ కానీ ఇవన్నీ కూడా ఏవి కూడా ఈ ఖండం దగ్గరగా పోవట్లేదు. కాబట్టి ఇక్కడ ఉష్ణమండల ఎడారులు ఏర్పడలేదు. ఎడారులు లేని ఖండం కాదు, కానీ ఉష్ణమండల ఎడారులు మాత్రం ఈ ఖండంలో లేవు. అంటే శీతల ఎడారులు ఈ ఖండంలో ఉంటాయన్నమాట. ముఖ్యంగా నార్వే, ఫిన్లాండ్, ఇంకా అలాగే రష్యా దేశ ఉత్తర భాగంలో మంచుతో కూడినటువంటి లేదా అతి చల్లగా ఉన్నటువంటి శీతల ఎడారులు ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 32. మోస్ట్ పాపులస్ కంట్రీ అంటే ఐరోపా ఖండంలో జనాభా ఎక్కువ దేశం ఈ రష్యా దేశం. ఐరోపా ఖండంలో జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశం ఈ రష్యా దేశ జనాభా 14,59,00,000కు చేరుకున్నమాట. కాబట్టి ఇది ఐరోపా ఖండంలో జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశం. ఫ్యాక్ట్ నెంబర్ 33. ఐరోపా ఖండంలో జనాభా ఎక్కువ రెండవ దేశం జర్మనీ. ఇది జర్మనీ దేశం. ఇది ఐరోపా ఖండంలో జనాభా ఎక్కువ ఉన్నటువంటి రెండవ పెద్ద దేశం అన్నమాట. జర్మనీ దేశ జనాభా 8,37,00,000. జనాభా ఎక్కువ ఉన్నటువంటి మూడవ పెద్ద దేశం యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్. ఇది యునైటెడ్ కింగ్డమ్. దీన్ని గ్రేట్ బ్రిటన్ అంటున్నాం. ఈ గ్రేట్ బ్రిటన్ జనాభా 6,78,00,000. 6,78,00,000కు చేరుకుందన్నమాట. ఇది జనాభా ఎక్కువ ఉన్నటువంటి మూడో పెద్ద దేశం. ఫ్యాక్ట్ నెంబర్ 35. జనాభా ఎక్కువ ఉన్నటువంటి 4వ పెద్ద దేశం ఫ్రాన్స్. ఇది ఫ్రాన్స్ దేశం. ఈ ఫ్రాన్స్ దేశ జనాభా 6,58,00,000. ఫ్యాక్ట్ నెంబర్ 36. ఐరోపా ఖండంలో జనాభా ఎక్కువ ఉన్నటువంటి 5వ పెద్ద దేశం ఇటలీ. ఇదంతా ఇటలీ దేశం. ఈ ఇటలీ దేశ జనాభా 6,04,00,000. ఫ్యాక్ట్ నెంబర్ 37. ఐరోపా ఖండం పూర్తిగా ఉత్తరార్ధగోళంలోనే ఉందన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 38. సముద్ర మట్టానికి అత్యంత లోతులో ఉన్నటువంటి ప్రాంతం కాస్పియన్ సీ. ఇది కాస్పియన్ సీ అన్నమాట. ఇది ఐరోపా ఖండంలో లోతైన ప్రాంతం. సముద్ర మట్టానికి 28 మీటర్ల లోతు ఉంటుందన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 39. బాస్ఫరస్ స్ట్రైట్ అనేది టర్కీని రెండుగా విభజిస్తుందన్నమాట. ఇది బాస్ఫరస్ స్ట్రైట్. ఇది టర్కీ ఐరోపా ఖండంలో ఉన్నటువంటి టర్కీ భూభాగం. ఇది ఆసియా ఖండంలో ఉన్నటువంటి టర్కీ భూభాగం. ఇది బాస్ఫరస్ స్ట్రైట్. ఇది ఐరోపా ఖండంలో ఉన్నటువంటి టర్కీ భూభాగం. ఇదేమో ఆసియా ఖండంలో ఉన్నటువంటి టర్కీ భూభాగం. ఈ బాస్ఫరస్ స్ట్రైట్ అనేది ఆసియాని ఐరోపాని విడదీస్తుంది. అలాగే టర్కీ దేశాన్ని కూడా రెండుగా
విభజిస్తుంది. యూరప్ ఖండంలో 3% టర్కీ భూభాగం ఉంటుంది. ఆసియా ఖండంలో 97% టర్కీ భూభాగం ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 40. ఐరోపా ఖండాన్ని ఆఫ్రికా ఖండం నుంచి విడదీసేది జిబ్రాల్టర్ స్ట్రైట్. ఇక్కడ జిబ్రాల్టర్ స్ట్రైట్ ఉంటుంది. ఈ జిబ్రాల్టర్ స్ట్రైట్ ఇక్కడ ఉన్న ఆఫ్రికా ఖండాన్ని, ఇటు ఉన్నటువంటి ఐరోపా ఖండాన్ని విడదీస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 41. ఐరోపా ఖండానికి దక్షిణంగా ఉన్నటువంటి మధ్యధరా సముద్రం, ఇక్కడ ఉన్నటువంటి మధ్యధరా సముద్రం ఐరోపా ఖండాన్ని ఆఫ్రికా ఖండం నుంచి వేరు చేస్తుంది. ఐరోపా ఖండాన్ని ఆఫ్రికా నుంచి వేరు చేసేది మధ్యధరా సముద్రం. ఫ్యాక్ట్ నెంబర్ 42. ఐరోపా ఖండాన్ని ఆసియా ఖండం నుంచి విడదీసే సముద్రం నల్ల సముద్రం. దీన్ని బ్లాక్ సీ అంటాం. ఇది ఇక్కడ ఉంటుంది. ఇదంతా యూరప్ కాంటినెంట్, ఇటువైపుది ఇదంతా ఆసియా ఖండం. ఇది బ్లాక్ సీ. ఫ్యాక్ట్ నెంబర్ 43. యూరప్ ఖండాన్ని ఆసియా ఖండాన్ని విడదీసే సరస్సు కాస్పియన్ సముద్రం. ఇక్కడ కాస్పియన్ సముద్రం ఉంటుంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. కాస్పియన్ సముద్రం అనేది ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఇది ఐరోపా ఖండాన్ని ఆసియా ఖండాన్ని విడదీస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 44. యూరల్ నది అనేది యూరప్ పర్వతాల్లో పుట్టి ఇలా దక్షిణంగా ప్రవహించి ఈ కాస్పియన్ సముద్రంలో కలుస్తుందన్నమాట. ఈ విధంగా యూరల్ నదికి తూర్పుగా ఉన్నటువంటి భూభాగం ఆసియా ఖండంలోకి, పశ్చిమ భూభాగం యూరప్ ఖండంలోకి వస్తుంది. ఇది యూరప్ భూభాగం, ఇది ఆసియా భూభాగం. ఆ విధంగా రెండు ఖండాలని విభజించే నది అంటే యూరల్ నది. ఫ్యాక్ట్ నెంబర్ 45. ఐరోపా ఖండంలో తూర్పు దిక్కుగా చిట్ట చివరి భూభాగం ఇక్కడ యూరల్ పర్వతాల దగ్గర ఉంటుందన్నమాట. ఇక్కడ గోరా అనురాగ్ అనే ప్రాంతం ఉంటుంది. ఈ గోరా అనురాగ్ అనేది ఒక మౌంటైన్ అన్నమాట. ఈ మౌంటైన్ దగ్గరలో 547 మీటర్ల ఎత్తులో ఒక చిన్న పీక్ ఉంటుంది. ఇది ఐరోపా ఖండంలో తూర్పు దిక్కున చిట్ట చివరి భూభాగం. ఫ్యాక్ట్ నెంబర్ 46. పశ్చిమంగా చిట్ట చివరి భూభాగం. ఐరోపా ఖండంలో పశ్చిమంగా చిట్ట చివరి భూభాగం పోర్చుగల్ దేశానికి పశ్చిమ దిక్కున క్యాబో డరోకా. ఈ పోర్చుగల్ దేశంలో పశ్చిమ దిక్కున ఉన్నటువంటి లిస్బన్ దగ్గరలో ఉంటుందన్నమాట. ఇక్కడ దగ్గరలోనే లిస్బన్ కూడా, ఇక్కడ లిస్బన్ ఉంటుంది. దీని దగ్గరలోనే ఇక్కడ క్యాబో డరోకా అనే ప్రాంతం ఉంటుంది. ఈ క్యాబో డరోకా అనే ప్రాంతం ఐరోపా ఖండం మొత్తానికి పశ్చిమ దిక్కున చిట్ట చివరి పాయింట్. ఫ్యాక్ట్ నెంబర్ 47. ఐరోపా ఖండంలో ఉత్తరంగా చిట్ట చివరి భూభాగం ఇది ఈ నార్వే దేశంలో ఉన్నటువంటి కేప్ నాట్కిన్ అనే ప్రాంతం ఐరోపా ఖండంలో ఉత్తర దిక్కున చిట్ట చివరి భూభాగం. ఇది ఐరోపా ఖండంలో ప్రధాన భూభాగంలో చిట్ట చివరి పాయింట్ అన్నమాట. అంటే దీవులు కాకుండా ప్రధాన ఐరోపా ఖండ భూభాగంలో చిట్ట చివరి భూభాగాలు అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 48. దక్షిణంగా చిట్ట చివరి భూభాగం సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ యూరప్. ఇక్కడ స్పెయిన్ దేశంలో జిబ్రాల్టర్ స్ట్రైట్ దగ్గరగా ఇక్కడ ఉంటుందన్నమాట. పేరు పొంటా డి టారిఫా. ఇది ఐరోపా ఖండంలో దక్షిణ దిక్కున ఉన్నటువంటి చిట్ట చివరి భూభాగం. ఇది కూడా ప్రధాన భూభాగంలోనే చిట్ట చివరి భూభాగం. ఫ్యాక్ట్ నెంబర్ 49. ఐరోపా ఖండంలో స్కాండినేవియన్ ద్వీపకల్పంలో ఉన్నటువంటి ఈ నార్వే దేశాన్ని ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అంటారన్నమాట. ఈ ఉత్తర దిక్కున సూర్యకాంతిని అర్ధరాత్రి చూడవచ్చు. కాబట్టి అర్ధరాత్రి చూడగలిగే దేశంగా నార్వేని పిలుస్తారు. ద ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్, నార్వే. ఫ్యాక్ట్ నెంబర్ 50. ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్. ఈ ఫిన్లాండ్ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ అంటారు. ఈ ఫిన్లాండ్ దేశం అంతా కూడా ఎక్కువగా చిన్న చిన్న సరస్సులతో కూడి ఉంటుంది. కాబట్టి ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ అని చెప్పేసి ఫిన్లాండ్ దేశాన్ని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 51. సామిల్ ఆఫ్ యూరప్. యూరప్ ఖండపు రంపపు మిల్లుగా స్వీడన్ దేశాన్ని పిలుస్తారు. ఇది స్వీడన్ దేశం అన్నమాట. దీన్ని ఐరోపా ఖండపు రంపపు మిల్లు, సామిల్ ఆఫ్ యూరప్గా పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 52. ఇది ఐరోపా ఖండంలో ఫ్రాన్స్కి ఈశాన్య దిక్కులో ఇక్కడ బెల్జియం దేశం ఉంటుంది. ఈ బెల్జియం దేశాన్ని కాక్పిట్ ఆఫ్ యూరప్ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 53. ఎమరాల్డ్ ఐలాండ్ అని
ఐర్లాండ్ దేశాన్ని పిలుస్తారన్నమాట. ఇది గ్రేట్ బ్రిటన్ దీవికి పశ్చిమంగా ఐర్లాండ్ దీవి ఉంటుందన్నమాట. ఐర్లాండ్ దీవి, ఈ ఐర్లాండ్ దీవిని ఎమరాల్డ్ ఐలాండ్ అంటారు, అంటే పచ్చల దీపం. ఫ్యాక్ట్ నెంబర్ 54. గార్డెన్ ఆఫ్ ఇంగ్లాండ్ అని యునైటెడ్ కింగ్డమ్ దేశంలో ఉన్నటువంటి కెంట్ని పిలుస్తారు. ఈ యునైటెడ్ కింగ్డమ్ దేశంలో కెంట్ అనే నగరం ఉంటుందన్నమాట. ఈ కెంట్ నగరాన్ని గార్డెన్ సిటీ ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క ఉద్యానవనంగా పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 55. పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులస్ అని ఇక్కడ జిబ్రాల్టర్ జలసంధిని పిలుస్తారన్నమాట. జిబ్రాల్టర్ జలసంధి, ఇక్కడ జిబ్రాల్టర్ జలసంధి ఉంటుంది. ఇదేమో ఐరోపా ఖండం, ఇటువైపు ఏమో ఆఫ్రికా ఖండం. ఫ్యాక్ట్ నెంబర్ 56. ల్యాండ్ ఆఫ్ కేక్స్ అని స్కాట్లాండ్ దేశాన్ని పిలుస్తారు. వాస్తవంగా యునైటెడ్ కింగ్డమ్లో స్కాట్లాండ్ కూడా అంతర్భాగం. ఇది గ్రేట్ బ్రిటన్ అంటే యునైటెడ్ కింగ్డమ్. ఇందులో వేల్స్ ఉంటుంది, ఇంగ్లాండ్ ఉంటుంది, స్కాట్లాండ్ ఉంటుంది, ఉత్తర ఐర్లాండ్ అంటే నార్త్ ఐర్లాండ్ ఉంటుంది అన్నమాట. 4 వేల్స్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్, ఈ 4టిని కలిపి గ్రేట్ బ్రిటన్ లేదా యునైటెడ్ కింగ్డమ్ అంటున్నాం. ఇందులో ఈ స్కాట్లాండ్ మూడవదినటువంటి ఈ స్కాట్లాండ్ ప్రాంతాన్ని ల్యాండ్ ఆఫ్ కేక్స్ అంటారన్నమాట. ల్యాండ్ ఆఫ్ కేక్స్ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 57. ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్. ఐరోపా ఖండం ఉన్నటువంటి ఈ స్విట్జర్లాండ్ దేశాన్ని ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్ అంటారు, ఐరోపా ఆటస్థలం. ఫ్యాక్ట్ నెంబర్ 58. ఇక్కడ ఇటలీ దేశంలో వెనిస్ నగరాన్ని క్వీన్ ఆఫ్ ది అడ్రియాటిక్ సీ అంటారు. అంటే ఇక్కడ అడ్రియాటిక్ సముద్రం ఉంటుంది, అడ్రియాటిక్ సముద్రపు రాణిగా వెనిస్ నగరాన్ని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 59. స్వీడన్ దేశపు రాజధాని స్టాక్హోమ్. ఇక్కడ స్వీడన్ దేశపు రాజధాని స్టాక్హోమ్ నగరం ఉంటుంది. ఈ స్టాక్హోమ్ నగరాన్ని వెనిస్ ఆఫ్ ది నార్త్ అంటారన్నమాట. వెనిస్ ఆఫ్ ది నార్త్ అంటారు. ఎందుకంటే వెనిస్ నగరంలో ఎక్కువగా కాలువలు అనేది ఎక్కడ చూసినా కాలువలు, చిన్న చిన్న కాలువల పైన బ్రిడ్జిలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఈ స్వీడన్ దేశ రాజధాని స్టాక్హోమ్లో కూడా ఎక్కడ చూసినా కెనాల్స్, వాటిపైన బ్రిడ్జెస్ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని వెనిస్ ఆఫ్ ది నార్త్ అంటారన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 60. ప్రపంచంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు కాస్పియన్ సీ. అలాగే ఐరోపా ఖండంలో కూడా అతిపెద్ద ఉప్పునీటి సరస్సు కాస్పియన్ సీనే. ఫ్యాక్ట్ నెంబర్ 61. ఇటలీ దేశంలో సిసిలీకి దగ్గరలో ఉన్నటువంటి మౌంట్ ఎట్నా, ఈ అగ్నిపర్వతాన్ని లార్జెస్ట్ స్టీమ్ రింగ్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 62. ప్రపంచంలో అతి తక్కువగా కార్బన్ ఆక్సైడ్ని ఎమిట్ చేసే దేశం ఏంటంటే ఫ్రాన్స్ దేశం అన్నమాట. ఈ ఫ్రాన్స్ దేశం ప్రపంచంలోనే అతి తక్కువగా కార్బన్ డైఆక్సైడ్ని ఎమిట్ చేసే దేశం. ఎక్కువగా ఎమిట్ చేసే దేశం ఏంటంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఫ్యాక్ట్ నెంబర్ 63. ఐరోపా ఖండంలో ఎక్కువగా కాఫీ కన్జ్యూమ్ చేసే దేశం ఏంటంటే ఫిన్లాండ్. ఐరోపా ఖండంలోనే కాకుండా ప్రపంచంలోనే ఎక్కువగా కాఫీ తాగే దేశస్తులు ఫిన్లాండ్ దేశస్తులు. ఫ్యాక్ట్ నెంబర్ 64. ఐరోపా ఖండంలో ఎక్కువగా సోలార్ ఎనర్జీని యూజ్ చేసే దేశం స్విట్జర్లాండ్. ఫ్యాక్ట్ నెంబర్ 65. పొడవైన రోడ్ టన్నల్ నార్వే దేశంలో ఉంటుందన్నమాట. ఈ నార్వే దేశంలో పొడవైన రోడ్ టన్నల్ ఉంటుంది. దాని పేరేంటంటే లెడ్డల్ టన్నల్. ఆర్లాండ్ నగరాన్ని లెడ్డల్ నగరాన్ని కలుపుతుంది ఈ లెడ్డల్ టన్నల్. ఈ ఐరోపా ఖండంలో పొడవైన రోడ్ టన్నల్. ఫ్యాక్ట్ నెంబర్ 66. నెదర్లాండ్ దేశంలో ఉన్నటువంటి రోటర్డామ్ నగరం ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల ఓడరేవు అన్నమాట. ఇది ఐరోపాలో కాకుండా ప్రపంచంలోనే అతి రద్దీ గల ఓడరేవు రోటర్డామ్ ఓడరేవు. ఫ్యాక్ట్ నెంబర్ 67. ఈ చెక్ రిపబ్లిక్ దేశంలో ప్రేగ్ నగరంలో స్ట్రాహౌ స్టేడియం. ఈ స్ట్రాహౌ స్టేడియం అనేది అతిపెద్ద స్టేడియం. ఐరోపా ఖండంలో అతిపెద్ద స్టేడియం స్ట్రాహౌ స్టేడియం. ఈ స్ట్రాహౌ స్టేడియంలో 2 లక్షల
40,000 మంది పడతారన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 68. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ మ్యూజియం, ఐరోపా ఖండంలో కాకుండా ప్రపంచంలోనే అతి ప్రాచీన మ్యూజియం ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఆస్మోలిన్ మ్యూజియం అన్నమాట. ఆస్మోలిన్ మ్యూజియం అనేది ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనటువంటి మ్యూజియం. ఇది ఇంగ్లాండ్ దేశంలో ఉంటుంది లేదా యునైటెడ్ కింగ్డమ్లో ఉంటుంది అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 69. ప్రపంచంలో రెండవ అతిపెద్ద మ్యూజియం అమెరికాలో ఉంటుంది. రెండవ అతిపెద్ద మ్యూజియం బ్రిటిష్ మ్యూజియం, లండన్ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ మ్యూజియం. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద మ్యూజియం. ఫ్యాక్ట్ నెంబర్ 70. ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి క్రేక్ డి క్యునాట్ అనే లైట్ హౌస్ ప్రపంచంలోనే బ్రైటెస్ట్ లైట్ హౌస్, అంటే అత్యంత కాంతివంతమైనటువంటి లైట్ హౌస్. ఇది 50 కోట్ల క్యాండిల్స్ పవర్ని కలిగి ఉంటుందన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 71. ప్రపంచంలో అతిపెద్ద చర్చి సెయింట్ పీటర్స్ బసిలికా చర్చి. ఇది ఇటలీ దేశంలో రోమ్ నగరంలో ఉంటుందన్నమాట. రోమ్ నగరం మధ్యలో వాటికన్ సిటీ ఉంటుంది. ఈ వాటికన్ సిటీలో ఉన్నటువంటి బాసిలికా చర్చి, సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చి ప్రపంచంలోనే అతిపెద్ద చర్చ్. ఫ్యాక్ట్ నెంబర్ 72. ప్రపంచంలో పొడవైన కాంటినెంటల్ రైల్వే ఏంటంటే ట్రాన్స్ సైబీరియన్ రైల్వే. ఇది రష్యా పశ్చిమ తీరంలో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్బర్గ్ నగరం నుంచి రష్యా తూర్పు తీరంలో ఉన్నటువంటి వ్లాడివాస్టోక్ నగరం వరకు 9,438 కిలోమీటర్ల దూరం వేయబడి ఉందన్నమాట. ఇది ట్రాన్స్ సైబీరియన్ రైల్వే. ఈ ట్రాన్స్ సైబీరియన్ రైల్వే అనేది ప్రపంచంలోనే పొడవైన రైల్వే. ఫ్యాక్ట్ నెంబర్ 73. సముద్ర మట్టం కంటే తక్కువ లోతులో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రోటర్డామ్ ఎయిర్పోర్ట్. ఈ నెదర్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఈ రోటర్డామ్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్టు సముద్ర మట్టానికి 5 మీటర్ల లోతులో ఉంటుందన్నమాట. ఇది ప్రపంచంలో లోయెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 74. లాంగెస్ట్ అండర్ గ్రౌండ్ రైల్వే, అంటే పొడవైన భూగర్భ రైల్వే. ఇది లండన్ నగరంలో ఉంటుందన్నమాట. యునైటెడ్ కింగ్డమ్ క్యాపిటల్ అయినటువంటి లండన్ నగరంలో ప్రపంచంలోనే పొడవైన భూగర్భ రైల్వే వేయబడి ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 75. ఐరోపా ఖండంలో హైయెస్ట్ వాటర్ ఫాల్స్ ఏంటంటే గ్యావనీ వాటర్ ఫాల్స్. గ్యావనీ వాటర్ ఫాల్స్ అనేది ఇక్కడ ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి ఐరోపా ఖండంలో ఎత్తైన జలపాతం. దీని యొక్క ఎత్తు 422 మీటర్లు. ఫ్యాక్ట్ నెంబర్ 76. ప్రపంచంలో రవి అస్తమించిన సామ్రాజ్యంగా పిలువబడే దేశం గ్రేట్ బ్రిటన్. ఈ గ్రేట్ బ్రిటన్ దేశాన్ని రవి అస్తమించిన సామ్రాజ్యంగా పిలుస్తారు. ప్రపంచంలో అత్యధిక వలసలను ఏర్పాటు చేసిన దేశం ఈ బ్రిటన్ దేశం. భూగోళం చుట్టూ ఈ బ్రిటన్ దేశానికి వలసలు ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 77. స్పెయిన్ దేశంలో ఉన్నటువంటి సావెల్లే అనే ప్రాంతం ఐరోపా ఖండంలో హాటెస్ట్ ప్లేస్ అన్నమాట. దీని యొక్క ఉష్ణోగ్రత ఎంత అంటే +51.1 డిగ్రీ సెల్సియస్ నమోదైందన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 78. రష్యా దేశంలో ఉన్నటువంటి షుగర్ అనే ప్రాంతంలో -55 డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఐరోపా ఖండం మొత్తం మీద అతి తక్కువ ఉష్ణోగ్రత. ఫ్యాక్ట్ నెంబర్ 79. ఐరోపా ఖండంలో లోయెస్ట్ కంట్రీస్ అంటే బాగా పల్లవంలో ఉన్న దేశాలని చెప్పేసి నార్త్ సీకి దక్షిణంగా ఉన్నటువంటి లేదా ఉత్తర సముద్రానికి దక్షిణంగా ఉన్నటువంటి ఈ నెదర్లాండ్, బెల్జియం, లగ్జంబర్గ్ ఈ 3 దేశాలని లోయెస్ట్ కంట్రీస్ అంటారన్నమాట. వీటిని బెనెలక్స్ కంట్రీస్ అని కూడా అంటారు. బెల్జియంలో బిఈ, నెదర్లాండ్లో ఎన్ఈ, లగ్జంబర్గ్లో ఎల్యూ కలిపి బెనెలక్స్ కంట్రీస్ అని చెప్పేసి
ఈ 3 దేశాలని పిలుస్తారు. ఈ బెనిలక్స్ కంట్రీస్ సముద్ర మట్టం కంటే తక్కువ లోతులో ఉండటం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 80. ఎస్తోనియా, లాట్వియా, లిథువేనియా దేశాలని బాల్టిక్ దేశాలుగా పిలుస్తారు. ఇది ఎస్తోనియా, ఇది లాట్వియా, ఇది లిథువానియా. ఈ 3 దేశాలని ఈ పక్కనే ఉన్నటువంటి బాల్టిక్ సముద్రం పేరుతో బాల్టిక్ దేశాలుగా పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 81. సిక్మెన్ ఆఫ్ యూరప్ అని చెప్పేసి టర్కీని పిలుస్తారు అన్నమాట. వాస్తవంగా ఈ టర్కీ దేశం ఐరోపా ఖండంలో కొంత, ఆసియా ఖండంలో కొంత ఉంటుంది. ఈ టర్కీ దేశాన్ని ఐరోపా జబ్బు మనిషి లేదా సిక్మెన్ ఆఫ్ యూరప్ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 82. ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో టైం జోన్స్ కలిగి ఉన్న దేశం రష్యా దేశం. రష్యా దేశంలో మొత్తం 9 టైం జోన్స్ ఉంటాయన్నమాట. మన భారతదేశంలో ఒకే టైం జోను ఉంటుంది. రష్యా దేశంలో 9 టైం జోన్స్ ఉంటాయి. ఇది పశ్చిమ నుంచి తూర్పుకి చాలా పొడవుగా విస్తరించి ఉండటం మూలంగా వివిధ ప్రాంతాల్లో ప్రజలు వివిధ సమయాలను ఫాలో అవటం జరుగుతుంది. అందుకని దీనికి 9 టైం జోన్స్ అనేవి ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 83. ఐరోపా ఖండం ఉన్నటువంటి ఈ ఇటలీ దేశపు రాజధాని అయినటువంటి రోమ్ నగరాన్ని, ఇక్కడ ఉన్నటువంటి రోమ్ నగరాన్ని సిటీ ఆఫ్ 7 హిల్స్ అంటారన్నమాట. అంటే 7 కొండల నగరం అని చెప్పేసి రోమ్ నగరాన్ని పిలుస్తారు. అదే మన భారతదేశంలో 7 కొండల నగరం అంటే తిరుపతి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతి. ప్రపంచంలో 7 కొండల నగరం సిటీ ఆఫ్ 7 హిల్స్ అంటే రోమ్ నగరం, ఇటలీ దేశపు రాజధాని అయినటువంటి రోమ్ నగరం. ఫ్యాక్ట్ నెంబర్ 84. ఈ యునైటెడ్ కింగ్డమ్లో ఇందులోని ఉత్తర ప్రాంతాన్ని స్కాట్లాండ్ అంటారు. ఈ స్కాట్లాండ్లో ఉన్నటువంటి అబర్డీన్ నగరాన్ని గ్రానైట్ సిటీ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 85. ఈ సెర్బియా దేశపు రాజధాని బెల్గ్రేడ్ నగరాన్ని వైట్ సిటీ అంటారన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి బెల్గ్రేడ్ నగరాన్ని వైట్ సిటీ అంటారు, అంటే శ్వేత నగరం. ఫ్యాక్ట్ నెంబర్ 86. పవర్ కిగ్ ఆఫ్ యూరప్. యూరప్ యొక్క శక్తి పీపాగా బాల్కన్స్ని పిలుస్తారన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 87. మదర్ ఇన్ లా ఆఫ్ యూరప్ అంటే ఐరోపా అత్తగారుగా ఇక్కడ ఉన్నటువంటి డెన్మార్క్ దేశాన్ని ఐరోపా అత్తగారు, ద మదర్ ఇన్ లా ఆఫ్ యూరప్గా పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 88. ఐలాండ్ ఆఫ్ ఫైర్. ఐస్లాండ్ దేశాన్ని ఐలాండ్ ఆఫ్ ఫైర్ పిలుస్తారు. ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ఈ ఐస్లాండ్ దేశాన్ని అగ్నిదీపం అని అంటారన్నమాట. ఈ ఐస్లాండ్ దేశం అనేది 2 టెక్టనిక్ ప్లేట్స్ మధ్య, అంటే 2 కదులుతున్న భూపలకాల మధ్య ఉండటం జరిగింది. దీని మూలంగా ఇక్కడ భూమి బలహీనంగా ఉండటం మూలంగా అనేక సార్లు ఇక్కడ అగ్నిపర్వతాలు బద్దలవటం, తద్వారా లావా ఉక్కి రావటం జరుగుతుందన్నమాట. అందుకని దీన్ని ఐలాండ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 89. బెల్జియం దేశాన్ని బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ యూరప్ అంటారు. ఈ బెనిలక్స్ కంట్రీస్లో ఒకటైనటువంటి ఈ బెల్జియం దేశాన్ని బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ యూరప్గా పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 90. ఇటలీ దేశపు రాజధాని రోమ్ నగరాన్ని సిటీ ఆఫ్ పోప్స్గా పిలుస్తారన్నమాట, అంటే పోపుల నగరం. రోమన్ క్యాథలిక్ మిషన్కి హెడ్ అయినటువంటి పోపులు ఇక్కడ నివసిస్తుంటారు. కాబట్టి ఈ రోమ్ నగరాన్ని సిటీ ఆఫ్ పోప్స్ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 91. డాగర్ బ్యాంక్. ఐరోపా ఖండంలో ఉత్తరంగా ఉన్నటువంటి ఉత్తర సముద్రాన్ని, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉత్తర సముద్రాన్ని డాగర్ బ్యాంక్ అంటారు. ఈ సముద్ర పరిసర ప్రాంతాల్లో చేపలు విరివిగా లభ్యమవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 92. ఐరోపా ఖండానికి పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి అట్లాంటిక్ మహాసముద్రాన్ని హెర్రింగ్ పాండ్ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 93. ఈ యునైటెడ్ కింగ్డమ్ రాజధాని అయినటువంటి లండన్ నగరాన్ని ఆధునిక బాబిలోన్గా పిలుస్తారు, మోడర్న్ బాబిలోన్గా పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 94. గ్రీస్ దేశ రాజధాని అయినటువంటి
ఏథెన్స్ నగరాన్ని గ్రీకుల కన్నుగా పిలుస్తారు, అంటే ఐ ఆఫ్ ది గ్రీస్. ఫ్యాక్ట్ నెంబర్ 95. ఇటలీ దేశాన్ని ఐరోపా ఖండపు ఉద్యానవనంగా పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 96. ఈ ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి పెన్నైన్ పర్వతాలని, ఈ పరిసర ప్రాంతాల్లో పెన్నైన్ పర్వతాలు విస్తరించుకుంటాయి. ఈ పెన్నైన్ పర్వతాలని బ్యాక్ బోన్ ఆఫ్ ఇంగ్లాండ్గా పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 97. ఇటలీ దేశంలో ఉన్నటువంటి స్ట్రాంబోలి అగ్నిపర్వతాన్ని లైట్ హౌస్ ఆఫ్ ది మెడిటరేనియన్ సీగా పిలుస్తారు, అంటే మధ్యధరా సముద్రపు దీపపు స్తంభంగా పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 98. ఈ ఐరోపా ఖండంలో ఉన్నటువంటి టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ని లేదా సమశీతోష్ణ మండల గడ్డి భూములని స్టెప్పీలు అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 99. ఐరోపా ఖండంలో ఉత్తరంగా ఉన్నటువంటి ఐస్లాండ్ దేశాన్ని దోమలు లేని దేశంగా చెప్తారు. ఐస్లాండ్ దేశంలో అసలు దోమలు ఉండవంట. దీన్ని బట్టి దోమలు లేని దేశం ఏంటంటే ఐస్లాండ్ దేశం అని చెప్తారు. ఐరోపా ఖండంలో ఉత్తరంగా ఉన్నటువంటి ఈ ఐస్లాండ్ దేశాన్ని దోమలు లేని దేశంగా చెప్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 100. ఫ్యాక్ట్ నెంబర్ 100. గ్రీక్ మైథాలజీలో ఉన్నటువంటి యూరోపా అనబడే ఒక ప్రిన్సెస్, అంటే యువరాణి పేరు మీదుగా యూరోప్ ఖండానికి ఆ పేరు వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 101. క్రీస్తు శకం 1750 పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక విప్లవం స్టార్ట్ అయిన దేశం ఇంగ్లాండ్. ఇది గ్రేట్ బ్రిటన్ దీవిలో ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 102. ఫ్యాషన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని ఐరోపా ఖండంలో ఉన్నటువంటి ఫ్రాన్స్ దేశపు రాజధాని ప్యారిస్ని పిలుస్తారు.